యేసుని నిజదాసుల గుడి దోషములను వీడి దేవా దాసులై వర్ధిల్లు దిలలో దేశ సేవా చేసి దేవా దాసులై వర్ధిల్లు దిలలో దేశ బంధువు యేసువే మన దేశ రక్షకు దాయనే దేశమంతా యేసు మనసుతో నాశతో సేవించుడి దేశ సేవా చేసి దేవా దాసులై వర్ధిల్లు దిలలో నీతి న్యాయ బొలుగలిగియు నిష్టలందు మెలగియు నిత్య ప్రేమ రూపి యేసు నిష్టలేక మేలు లేదు దేశ సేవా చేసి దేవా దాసులై వర్ధిల్లుడిలలో వినయ శక్తి ఎంతగా వివరించిన బోధించిన విశ్వ విభుడు యేసు వినయ విధములేక మేలు లేదు దేశ సేవా చేసి దేవా దాసులై వర్ధిల్లుడిలలో ప్రేమ గలిగి పరమ సత్య ప్రేమ సేవా చేయుడి ప్రేమ మూర్తి యేసు క్రీస్తు ప్రేమలలో వర్ధిల్లు దిలలో దేశ సేవా చేసి దేవా దాసులై వర్ధిల్లుడిలలో ఆసితో హిమాచల పర్యంతము దిగంతము లేకముగను దివిని భువిని నేలరాజు యేసుడే దేశ సేవా చేసి దేవా దాసులై వర్ధిల్లుడిలలో క్లుప్తరాజున మనోజ్ అసిస్టెంట్ భాస్కర్ ఎవరైనా సంతోషంగా జరిగిస్తారు. ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకి నామమున ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. అపోస్తుల విశ్వాస ప్రమాణము విశ్వాసముగా పరిశుద్ధముగా నొప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్న ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్న ఈయన పరిశుద్ధాత్మ వల్ల గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి కొంచెం అధికారము కింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకంలోకి దిగినాడు. చనిపోయిన వారిలో నుండి మూడవ దినము లేచి పరలోకంలోకి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృదులకును తీర్పు చేయడుగా కుండా వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగము, పరిశుద్ధుల సహవాసము, పాపపు క్షమాపణి, శరీర పునరుద్ధానము, నిత్య జీవనమని నమ్ముచున్నాను. ఆమేన్. Attention! Can it is? Attention! Can it is? ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగము చదవగలము. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రముగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకూడదు.
స్త్రీలను ఒకరు ప్రార్థన చేయండి, ముందుకు వచ్చి స్త్రీలను ఒకరు ప్రార్థన చేయండి. తర్వాత మా జెండా ఆవిష్కరణ జరిగించుకుందాం. పరిశుద్ధాత్మకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు తండ్రి. అయినా 2026 ఆగస్టు 15 వరకు మమ్మల్ని సజీవులుగా కాచి కాపాడాలంటే మీ మహాకృప తండ్రి. అయినా ఇంతవరకు అయినా నేను వాకించడానికి వచ్చాను, మీ దాసులు ఇచ్చిన నేను ప్రార్థనలు మమ్మల్ని నడిపించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయినా మా దేశాన్ని నువ్వు ఎంతగానో కాచి కాపాడావు తండ్రి. ఎన్నో భయంకరమైన యుద్ధాలు వచ్చాయి తండ్రి, ఎన్నో ఆటంకాలు వచ్చాయి, ఎన్నో విపత్తులు వచ్చాయి. అయినప్పటికీ నైనా నీ మహాకృప మా పక్షంగా ఉంచి నైనా మమ్మల్ని సజీవ లెక్కల్లో ఈ రోజుని ఈ 15వ తారీఖుని నీ సన్నిధిలో నిలబడటానికి జెండా ఆవిష్కరణ చేయించుకోవడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నైనా ఎంతకాలమో నీ యొక్క కృపలో మమ్మల్ని కాచి కాపాడావు తండ్రి. అయినా నువ్వు గొప్ప దేవుడు అని, గొప్ప రక్షకుడు అని, నైనా దేశం ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ నీ ప్రభా నీ చల్లని నీడలు మమ్మల్ని కనుగరించి కాచి కాపాడుతున్నావు తండ్రి. మా నీతిమంతులు అని కాదు నైనా నీ మహాకృప మాకు ఇచ్చావు తండ్రి. నీ రక్షణ కవచం మేము ధరించుకున్నాం కనుక మమ్మల్ని సురక్షితమైన నీడలు మమ్మల్ని కనుగరించి కాచి కాపాడుతున్నాం. మా దేశాన్ని రాష్ట్రపతులు, గవర్నర్లు, అధికారులు, పిఎం, సీఎం అయినా దేశ నాయకులందరినీ కాచి కాపాడండి. ఏఎల్సీ నైనా ఎన్ని గొడవలు వచ్చినప్పుడు నువ్వే సమాధానపరిచి ఐక్యతపరిచి నైనా నీ మహాకృపలో ఉంచినందుకు నీకు వందనాల స్తోత్రాలు తండ్రి. ఎంతవరకు నైనా నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ఇక్కడ చేరి ఉన్న బిడ్డలందరినీ కనుకరించి కాచి కాపాడి నమ్మకమైన దేవుడిగా, చాలిన దేవుడిగా, గొప్ప దేవుడిగా, గొప్ప రక్షకుడిగా నీ నామానికే మహిమకి అంత ప్రభావాలు చెల్లించుకుంటూ నా కొద్ది స్థుతులు నీ పాసనలో వేడుకుంటున్నాను తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ యొక్క క్రైస్ట్ లూథరన్ చర్చ్ ఓల్డ్ టౌన్ బి క్లాస్ ప్యారిష్ ప్రాంగణంలో జెండా ఆవిష్కరణ చేయడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ మరి ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు నేను తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడు ఈ స్వాతంత్ర్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ భూలోకంలో, ఈ సృష్టిలో ఎన్ని మనుషులు ఏది చేసినప్పటికీ కూడా దేవుని యొక్క సంకల్పం లేనిదే ఏది కూడా జరగలేదు. ఆ లెక్కకొస్తే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చి ఈ యొక్క బ్రిటిష్ రెవల్యూషన్ 1857లో జరిగినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా 1947 వరకు కూడా వారు ఎన్ని స్ట్రగుల్స్ చేసి భారతదేశంలో అనేకమైనటువంటి స్వతంత్ర దినోత్సవం ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ చాలా కాలం పాటు ఆ యొక్క పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. తర్వాత ఎప్పటికైనా కానీ ఈ కార్యం జరుగుతుందా అని చెప్పి ఎన్నో రకాలటువంటి బాహ్యపరమైనటువంటి పోరాటాలు జరిగినాయి. భగత్ సింగ్ లాంటి వాళ్ళు, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు డైరెక్ట్గా బాహాబాహి పెట్టుకొని డైరెక్ట్గా రాడికల్ ఫ్రీడమ్ ఫైటర్స్గా వాళ్ళు నిలిచారు. కానీ ఆ కార్యము కొంతవరకు నెరవేరినప్పటికీ కూడా పూర్తిగా నెరవేరలేకపోయింది. దాని తర్వాత వచ్చినటువంటి మహాత్మా గాంధీ గారు కానీ, లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, లేకపోతే ఇంకా నెహ్రూ గారు కానీ, అలా వచ్చినటువంటి ప్రముఖమైనటువంటి ఆ కాలం ఉన్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా శాంతియుత మార్గంలో పోరాటం చేయడం మొదలుపెట్టారు. వారు పోరాటం చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి వారు ప్రజలకు నేర్పించింది ఒకటి ఏంటంటే ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, మనం అందరం ఒకటే అనేటువంటిది భావన నేర్పించారు. దీనిని ప్రజల్లోకి, లీడర్స్లోకి చొప్పించినటువంటి ఒకే ఒక్క అపర మేధావి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో ఆ భావనను తీసుకురావడం వల్లనే అందరూ సమానమే అనేటువంటి భావన స్వీకరించడం వల్లనే భారతదేశం అందరూ కూడా ఎవరు ఎటువంటి విభేదాలు లేకుండా ఈ భారతదేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొనడం జరిగింది. పెద్ద చిన్న వృద్ధాప్యంలో స్త్రీలు పురుషులు అనే తేడా లేకుండా జరిగింది. ఎందుకంటే అప్పటికి సోషల్ రిఫర్మేషన్ అంతగా జరగలేదు. రాజా రామ్మోహన్ వచ్చిన తర్వాత స్త్రీలు పురుషులు అందరూ ఒకటే, చిన్న బిడ్డలని వేరేగా చూడడానికి వీల్లేదు, సతీ సామం ఇలాంటివి ఉండడానికి వీల్లేదు అనేటువంటి భావన తీసుకొచ్చిన తర్వాత కొంత సమాజం దృక్పథం మారింది. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడైతే ఈక్వాలిటీని తీసుకొచ్చిన తర్వాత అందరూ కూడా ఒకటే అనేటువంటి దృక్పథంతో పోరాడడం వలన మాత్రమే ఆ కాలంలో భారతదేశానికి స్వతంత్ర దినోత్సవము రావడానికి ముఖ్యమైనటువంటి కారణం. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏంటి మనలో వచ్చిన చేంజ్, 1947లో ఆగస్టు 15వ తారీఖున భారతదేశానికి స్వతంత్ర దినోత్సవం వచ్చింది. 8 years కంప్లీట్ చేసుకుంటున్నాం.
సో ఇంకా మనము ఏం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే కనుక ఇంకా భారతదేశం ఎప్పుడు కూడా నేర్చుకునే స్థితిలోనే ఉంది తప్ప ఒక మోడల్ స్థితిలో ఉందా అంటే కొన్ని విషయాల్లో ఉండగలిగింది, కొన్ని విషయాల్లో లేకపోయింది. ఆర్టికల్ 12 నుంచి 35 వరకు మన భారతదేశ రాజ్యాంగంలో 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఆ ఫండమెంటల్ రైట్స్ని కరెక్ట్గా మన భారతదేశంలో నెరవేరుతున్నాయా అనేటువంటి విషయంలో అందరూ స్వీయ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ టు ఈక్వాలిటీ, అందరూ సమానమే అనేటువంటిది చూసుకున్నప్పుడు నిజంగా ఆ సమానతత్వం ఎక్కడైనా ఉందంటే కులాల్లో లేదు, మతాల్లో లేదు, జాతుల్లో లేదు, మనుషుల్లో అసలు లేనటువంటి పరిస్థితి. రంగు, లింగము, జాతి, కులము, మతము ఇలాంటి అసమానతలు ఇంకా కూడా మన భారతదేశంలో ఉన్నాయి. సో ఈ యొక్క అసమానతల్ని మనం రూపుమాపడానికి భారతదేశ రాజ్యాంగంలో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్లో ఒకటిగా మన ఫ్రీడమ్ ఆఫ్ ఈక్వాలిటీ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ ఫ్రీడమ్, రైట్ టు ఫ్రీడమ్. రైట్ టు ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, మాట్లాడడానికి అందరికీ సమానమైన హక్కులు అనేటువంటిది భారతదేశ సమాజంలో. అంటే కొన్ని ప్లేసెస్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మధ్య ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేకపోయినా కానీ ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా కానీ భావ ప్రకటన స్వేచ్ఛగా మాట్లాడవచ్చు. కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇదేంటి, ఎవరికి పలానా వాళ్ళకి విరోధంగా మాట్లాడితే పలానా కేసు అని, పలానా వాళ్ళ విరోధంగా మాట్లాడితే పలానా కేసు అని, ఇలాంటివి ప్రస్తుతం మన భారతదేశంలో మనము చూస్తున్నాం. మాట్లాడితే యాంటీ నేషనల్ కింద ముద్ర వేసేటువంటి పరిస్థితులు మన భారతదేశంలో ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి దీనిని మనం రూపుమావాల్సినటువంటి అవసరత ఎంతైనా మనము కలిగి ఉన్నామని చెప్పే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మూడవది ఏంటంటే రైట్ అగెయిన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఏంటంటే స్త్రీలు, చిన్నబిడ్డలు, చైల్డ్ లేబర్, అలాగే ఫిజికల్ ఎక్స్‌ప్లాయిటేషన్, అత్యాచారాలు, మానభంగాలు ఇవన్నీ కూడా చాలా భయంకరంగా పెరుగుతున్నాయి. వీటి నుంచి ఇంకా భారతదేశం ఇంకా ఫ్రీడమ్ అయితే పొందుకోలేని పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ యొక్క రైట్ అగెయిన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేటువంటి విషయంలో మనం ఖచ్చితంగా భారతదేశం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం కూడా సోషల్ అవేర్నెస్, సామాజిక అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. తర్వాత మనం చూసినప్పుడు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, మత సంబంధమైనటువంటి స్వేచ్ఛ. ఇది ప్రస్తుతం చాలా భయంకరంగా మనం చూస్తూ ఉన్నాం. మన భారతదేశంలో మతానికి స్వేచ్ఛ లేదు, క్రైస్తవులకి స్వేచ్ఛగా సువార్త చేస్తున్న పరిస్థితులు లేవు. మతోన్మాదం చాలా భయంకరంగా పెరిగిపోతుంది. నేను ఏ పార్టీ గురించి మాట్లాడలేదు, ఎక్కడి గురించి మాట్లాడలేదు, కానీ వ్యవస్థ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, సమాజం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఒక మత స్వేచ్ఛ అనేది లేకపోతే గనక ఏ మతం వాళ్ళు స్వేచ్ఛగా వారు సువార్త ప్రకటించుకోలేరు, వారు ప్రకటించుకోలేరు, వారి యొక్క మతాన్ని గురించి వారు ప్రొక్లెయిమ్ చేసుకోలేరు. కాబట్టి ఈ యొక్క మత సంబంధమైనటువంటి అసమానతలు ఉండడం వలన మన భారతదేశము స్వతంత్ర దినోత్సవం వచ్చినప్పటికీ కూడా ఈ విషయంలో మాత్రం ఇంకా స్వతంత్రత పొందుకోలేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్, చదువు అందరికీ సమానంగా లభ్యమవ్వాలి. కానీ ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క రకమైన ఫీజులు, ఒక్కొక్క స్కూల్లో ఒక రకమైనటువంటి ఎడ్యుకేషన్. ప్రభుత్వము ఏ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఎడ్యుకేషన్ రైట్స్ విషయంలో చాలా కృషి చేస్తూ ఉంటారు. కానీ మనము కూడా మన యొక్క సామర్థ్యం మేరకు మన పిల్లలకి విద్యాభ్యాసం చేయించడం అనేటువంటిది నేర్పించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అదే సమయంలో కష్టపడడం కూడా మన పిల్లలకి నేర్పించాలి. సో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇప్పటికి కూడా దురాచారాలు ఉన్నాయి, ఇంకా మూఢనమ్మకాలు ఉన్నాయంటే ఇంకా విద్యాభ్యాసం ఎంతవరకు వచ్చింది మన భారతదేశంలో అనే విషయంలో కూడా మనము గమనించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. కాబట్టి రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ కల్చర్, సాంప్రదాయాలు కూడా మనం చాలాసార్లు మన క్రైస్తవులుగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సాంప్రదాయాలు మనం ఫాలో అవుతూ ఉంటాం. ఎందుకంటే మన భారతదేశ వ్యక్తిత్వాన్ని, పర్సానిఫికేషన్ని మనం చూపించుకోగలుగుతున్నాం. అందులో మన భారతదేశంగా మనం గుర్తించగలుగుతున్నారు. లేకపోతే కనుక మనం ఇప్పుడు కూడా చాలామంది అంటారు కదా మనల్ని విదేశీ మతం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా. ఎందుకు అలా ఉంటుందంటే మనము ఇలాంటివి చేయకపోవడం వలన నిజంగా ఈరోజు మనం ఫ్లాగ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, మన భారతదేశానికి రెస్పెక్ట్ ఇవ్వాలి, మన భారతదేశం సంబంధించిన గవర్నమెంట్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈవెన్ పౌలు గారు కూడా ఏ గవర్నమెంట్లో ఉంటే రోమన్ గవర్నమెంట్కి అతను రెస్పెక్ట్ ఇచ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. యూదుడిగా ఉన్నప్పటికీ కూడా రోమియుడి నివాసత్వం పొందినటువంటి వాడిని అని చెప్పి రోమా పౌరసత్వం గురించి కూడా మాట్లాడాడు. తన జైల్లోకి వేసే పరిస్థితుల్లో రోమియుడిని మనం అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి వెంటనే వాళ్ళు వెనక్కి తీశారు. ఎందుకు అంటే ఆ యొక్క పౌరసత్వం అనేది మనకు కలిగి ఉన్నది, మన యొక్క దేశాన్ని బట్టి మనకు కలిగి ఉన్న విషయాన్ని మనము గుర్తించవలసిన ఆవశ్యకత ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. ఇక లాస్ట్గా మనం చూసినప్పుడు రైట్ టు కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ హక్కులు. ఈ రాజ్యాంగ హక్కులు మనం పొందుకున్న తర్వాత దాన్ని సరైన రీతిలో ఉపయోగించలేకపోతున్నాం. చాలామంది సువార్త ప్రకటించడానికి వెళ్తున్నారండి, కానీ మీ పర్మిషన్ ఉందా, అదుందా, ఇది ఉందా అని అడుగుతున్నారు.
అడిగినప్పుడు ఆర్టికల్ 25 ప్రకారంగా వీ హ్యావ్ రైట్ టు రిలీజియన్ అని చెప్పేసి ధైర్యంగా చెప్పలేకపోతున్నాం. ఇది మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు, నో నీడ్ టు ఫర్ పర్మిషన్ అని చెప్పేసి మనం చెప్పలేకపోతున్నాం. అఫ్కోర్స్ దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, కానీ ఆ లిమిటేషన్స్ దాటి మనం వెళ్ళడం లేదు సువార్త ప్రకటించేటప్పుడు. కానీ అది చెప్పలేకపోవడం వల్ల ఏమవుతుందంటే భారతదేశంలో ఇంకా అసమానతలు అన్నీ కూడా పెరిగిపోతున్నటువంటి ఉన్నది. అంత స్వతంత్ర దినోత్సవ సందర్భంగా అంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ రాడికల్గాను, సోషల్గాను, స్మూత్గాను కూడా ఇచ్చిన ఈ స్వతంత్రాన్ని మనం ఎలాగూ కొనసాగించగలుగుతున్నాం అనేది ఈరోజు మనం పరిశీలన చేసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో క్రిస్టియన్స్గా మనమందరం కూడా మన భారతదేశాన్ని గౌరవిస్తూ మన యొక్క స్పిరిచువల్ వాల్యూస్ని కాపాడుకుంటూ, అంటే ఆధ్యాత్మిక విలువలను కాపాడుకుంటూ ఈ యొక్క 80వ స్వాతంత్ర దినోత్సవం రోజున మనమంతా మరింతగా ఈ యొక్క శ్రేష్టమైనటువంటి స్వతంత్రపు హక్కులను మనం వినియోగించుకొని అనేక మందికి భావితరాలకి ఒక బాట వేసేవారుగా మనమందరం ఉండవలసిన ఆవశ్యకత ఉందని చెప్పి నేను తెలియజేస్తూ చివరిగా ఆఖరి ఒక విషయం చెప్తాను. ఈ స్వతంత్రము దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక మన స్వతంత్రులము అని చెప్పి గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసాం. ఏ స్వతంత్రం మనకి ఇచ్చాడంటే పాపము అనేటువంటి దాని నుండి స్వతంత్రం ఇచ్చాడు దేవుడు మనకి. సో మనం ఇంకా ఆ పాపం అనే దాస్యం కింద కాడి కింద పడొద్దు అని చెప్పి కూడా ఒక హెచ్చరిక ఇచ్చాడు. సో వన్స్ వీఆర్ ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్, డోంట్ గెట్ ఇన్ టు ద క్రాస్ ఆఫ్ సిన్. ఆ యొక్క కాడి కిందకు మనం మళ్ళా వెళ్ళకూడదు, ఆ లోడ్ ఆఫ్ సిన్ కిందకి, బర్డెన్ కిందకి మనం ఇంకా వెళ్ళకూడదు. కాబట్టి పాపము నుంచి స్వతంత్రులుగా అయినటువంటి యేసుక్రీస్తు మూలంన ఆ పాపము నుంచి దూరంగా ఉంటూ మన దేశ గౌరవాన్ని మనము చాటి చెప్పుకుంటూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనము కాపాడుకుంటూ విలువలను పెంచుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. జెండా వందన కార్యక్రమాన్ని జరిగించుకుందాం. ఆర్డర్, సెల్యూట్, ఆర్డర్. జనగణ మనం పాడుకున్నాం కలిసి. సెల్యూట్. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా, తవ శుభ నామే జాగే, తవ శుభాశిష మాగే, గాయే తవ జయ గాథా. జనగణ మంగళ దాయక జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే. పిసిసి ట్రెజరర్ గారు పుష్పకుమార్ గారు జస్ట్ గ్రీటింగ్స్ తెలియజేస్తారు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. అందరికీ వందనాలండి. ఈరోజు దేశవ్యాప్తంగా భారతదేశ ప్రజలందరూ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటున్నారు. మీకు అందరికీ కూడా 80వ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఎందరో వీరుల త్యాగఫలంగా మనం స్వాతంత్రాన్ని పొందుకున్నాం. బ్రిటిష్ వారి ప్రబంధ హస్తాల నుండి మనము బానిసలుగా ఉంటూ ఉన్న కాలంలో మరి మన నాయకులందరూ కూడా శాంతియుతంగా పోరాడి స్వాతంత్రాన్ని సాధించుకోవడం జరిగింది. మరి ఈ స్వాతంత్రం మనకు వచ్చింది కరెక్టే, కానీ నిజంగా చెప్పాలంటే దళితులమైన మనకి, క్రైస్తవులమైన మనకి స్వాతంత్రం లేదు. ఎందుకంటే మనం స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించుకోవడానికి లేదు. ఇదివరకు తెలియదు, చిన్నప్పుడు వందే మాత్రం స్కూల్లో పాడించేవారు, అందరం పాడేసేవాళ్ళు. తర్వాత హిందువులు అది దుర్గాదేవి స్తోత్రం అని తెలిసింది వందే మాత్రం. దాన్ని మన క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కూడా వ్యతిరేకించినప్పుడు వందే మాత్రం బ్యాన్ చేశారు. మన దేవుడిని మనం స్తుతించుకుంటాం, అది ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి మతాన్ని వాళ్ళు స్వీకరించాలి. మనకి మత స్వేచ్ఛ హక్కు ఇచ్చారు భారత రాజ్యాంగంలో. అంబేద్కర్ మనకి స్వాతంత్ర గ్రంథం రాసినప్పుడు మనకి రాజ్యాంగం రాసినప్పుడు మత స్వేచ్ఛ అందరికీ సమానంగా ఉండాలి, ఎవరు ఏ దేవుడినైనా కొలుచుకోవచ్చు. ఎందుకంటే మన దేశం భిన్నత్వంలో ఏకత్వం, అన్ని జాతులు సంస్కృతులు సమ్మేళనం. అలాంటి ఈ దేశంలో మనకి స్వాతంత్రం లేకుండా పోయింది. ఈ విషయంలో మనం నిజంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
ఇప్పుడు అనేక మంది సేవకులను చూడండి, చాలా హింస పెడుతున్నారు, సువార్త చేయనివ్వడం లేదు. అటు మనం దేవుడిని అడగాలి, కానీ రోడ్డు మీదకి వచ్చి నిజంగా మన నిరసన కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఎందుకంటే మనం పోరాడితే కానీ మనం ఏమీ సాధించుకోలేము. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం దేవుడిని ప్రార్థించుకోవాలి, మనం మత స్వేచ్ఛను కావాలి అని అంటే ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉంది. మరి ఈ విషయాలన్నీ మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ మనం కనుక పోరాటాలు చేయవలసి వస్తే తప్పకుండా అందరూ కూడా బయటకు వచ్చి మన నిరసన తెలియచేయాలి. మరి ఇలాగే ముందుకు కొనసాగుదామని తెలియజేస్తూ నాకు ఇక అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. ఆల్టర్నేట్ డెలిగేట్ గారు గ్రీటింగ్స్, జస్ట్ గ్రీటింగ్స్. ఈరోజు 80వ సంవత్సరము స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనము క్రైస్తవులు అయినప్పుడు కూడా దేశంలో స్వేచ్ఛగాను తిరగటానికి కానీ మాట్లాడటానికి కానీ అవకాశం లేకపోయింది. ఎందుకంటే రాజ్యాంగం మనకు పూర్తి హక్కులు కల్పించినప్పుడు కూడా రాజ్యాంగాన్ని ఒక ప్రక్రియ తొలగిస్తూ మరి దానికి వ్యతిరేకంగా కొన్ని జీవోలు పాస్ చేసి మనల్ని అనగదొక్కటానికి కొన్ని శక్తులు మరి కూడబెట్టుకున్నాయి. అంచేత మనం అన్నింటికి సిద్ధపడి మరి మనం అన్ని రంగాల్లో కూడా ముందు ఉండాలని ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నా హెచ్చరికను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం పాస్టర్ గారికి చక్కటి మాటలు తెలియజేసినటువంటి సంఘ ఆల్టర్నేట్ డెలిగేట్ గారు చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పుష్పమ్మ గారు ట్రెజరర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ముగింపు ప్రార్థన చేసుకుందాము. ముగింపు ప్రార్థన మన అసిస్టెంట్ పాస్టర్ గారు రెవరెండ్ సంతోష్ గారు చేస్తారు. దీవంతో మనం సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, ప్రేమిగల మా తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, గడిచినటువంటి నా ప్రభు వేలాది దినాల నుండి నీ సంరక్షణలో నా ప్రభు నీ సజీవరేఖల శాతం మమ్మల్ని భద్రపరిచి గడిచినటువంటి సంవత్సర ఏడాదులు ప్రభు ఇది నా తండ్రి ఏ విధమైతే మేము నా ప్రభు స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. మరొక నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో మేమందరం కూడా సమకూడుకొని మా మధ్యను నా ప్రభు మీరు ఇచ్చినటువంటి దేశమును మేమందరము కూడా జ్ఞాపకం చేసుకునడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు. ఈ దేశంలో మా ప్రభు ఇది నా తండ్రి, ఇది నా ప్రభు స్వాతంత్రులుగా జీవించడానికి, నీ సువార్తను మనవి చేయడానికి, నీ యొక్క ఆరాధనలో నా ప్రభు ఇది నా తండ్రి, నా ప్రభు మా యొక్క అంతర్ధ్వనియాలు మా స్వరాలు విప్పి నేను ఆరాధించుకునే మహాగణతను మాకే కాక సర్వలోక జనులందరికీ కూడా దయచేయమని కోరుతుంటున్నాం. దేశ వ్యవధిలో నా ప్రభు నా తండ్రి మీ యొక్క నామాన్ని కొనియాడేటువంటి భాగ్యమును ప్రతి ఒక్క నా తండ్రి దశల బిడ్డలందరికీ కూడా దయచేయమని కోరుతుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ దేశము యొక్క నా తండ్రి ఇదిగో నా ప్రభు చిత్రపటమును మేమందరము కూడా గుర్తుగా పెట్టుకొనొచ్చు. నా ప్రభు దీన్ని హోస్టింగ్ చేయొచ్చు ఉండగా నీ కృపాన్ని కనిక్రమ ఈ కార్యక్రమం ఎడలో ఉంచి నా ప్రభు జరిగించిన రీతిని బట్టి నీకు వందనాలు. దేవాశిషులు నా ప్రభు దేవజనులు మీరు నా తండ్రి జేసుదాస్ అయ్య గారిని జ్ఞాపకం చేస్తూ ఉన్నా మీరు వారికి ఆధ్వర్యంలో జరిగించిన కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభా దేశ గుర్తులను మాకు నేర్పించి మాకు బోధించి నా ప్రభా విలువలను చారిత్రకమైనటువంటి బోధలను మాకు తెలియజేసినటువంటి దేవజనంలో ఇంకా నీ యొక్క పరిచారకమైనటువంటి ఆధ్వర్యంలో నా ప్రభా బిడ్డలను నడిపించుకున్నామని వారిని ప్రేమించి ఇచ్చినటువంటి నా ప్రభు పాస్టమ్మ గారిని వారి బిడ్డలందరినీ కూడా దీవించి నీ పరిచయంగా కొనియాడ భాగ్యమైన వారికి దయచేయండి. అలాగే నా ప్రభు మాజున్నటువంటి డెలిగేట్ గారు, ఆల్టర్నేట్ డెలిగేట్ గారు, పీసీసీ ఎల్సీసీ ట్రెజరర్ గారు, సంఘ పెద్దవారు, స్త్రీల సమాజం వారి యమన బిడ్డలు, చిన్న బిడ్డలు, పెద్దవారందరినీ కూడా సాయన జ్ఞానంలో జ్ఞాపం చేస్తున్నాం. బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఇటువంటి నూతనమైనటువంటి దేశం యొక్క గుర్తులను మేమందరం కూడా మన జీవితాల్లో మా మనసులో నా ప్రభు నెమరు వేసుకొనొచ్చు. నీ దాసులుగా మీరిచ్చిన దేశంలో మేమందరము కూడా నా ప్రభు ఇది నా తన ఆశీర్వాదాలుగా మేము నిలబడటానికి నీ కృప మాకు దయచేయమని, మరి ముఖ్యంగా నీ మేలులు పొందుకున్న మేము, నీ దీవెనలు పొందుకున్న మేము ఈ దేశంలో నీ యొక్క విలువలను, నీ యొక్క ఆశీర్వాదాలను, నీ యొక్క తలంతులను, నీ సువార్తను ప్రచురపరిచేటటువంటి ఔన్నత్యమును మా అందరికీ కూడా దయచేయమని, అటు సహాయమును మాకు దయచేయమని, రాజ్యపరంగా, రాజ్యాంగపరంగా, దేశపరంగా మాకు కావాల్సిన ప్రోత్సాహమును నీ ద్వారా మేము పొందుకోవడానికి సహాయం దయచేయండి. ప్రభు ఇది అతని స్థలాన్ని విడిచి మేము వెళుతూ ఉండగా నీకు కృప నీ కనిక్రమం మాకు దయచేసి మా యొక్క స్థలాలకు మా క్షేమంగా చేర్చి నా ప్రభు రేపటిది నా ప్రభు ఆరాధన క్రమంలో ఆరోగ్యకరముగాను నీ యందు మేమందరము కూడా నా ప్రభు మా స్తుతి గానాలతో నిన్ను ఆరాధించుకునే మహాగణతను మాకు దయచేయడమే గాక మా అందరి ద్వారా నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని మా ప్రభువును ప్రియలోక రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పుణ్యమైన నామములో మీకు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక.
మా అందరి ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల ప్రాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రాధము క్షమించము. శోధలోనికి తేక మమ్మ దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము చేయడం మనందరికీ భారతదేశ 80వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొనేటువంటి పోరాటం చేసినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ జ్ఞాపకం చేసి వారి కుటుంబాలకు అలాగే చేయబోయేటువంటి ప్రతి పోరాటానికి దేవుని యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ అనుగ్రహించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు.